పోలీసులిచ్చిన నోటీసులపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తాను టెక్నాలజీకి అప్డేట్ కాలేదని, మెసేజ్లకు రిప్లై ఇవ్వనని చెప్పారు. ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ చేస్తే అది చూడకపోయినా తనకు నోటీసులు ఇచ్చారన్నారు. సంబంధం లేకపోయినప్పటికీ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నానన్నారు. అయినా నోటీసులకు, జైళ్లకు భయపడనని స్పష్టం చేశారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి నోటీసులపై వివరణ ఇస్తానన్నారు. మరోవైపు సింగరేణి ఎందుకు 10,000 రూపాయల కోట్ల అప్పుల పాలైందని కేసీఆర్ని నిలదీశారు. తెలంగాణ వచ్చే నాటికి 63,000 మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి ఇప్పుడు 43,000 మంది ఉద్యోగులకు ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. ఉద్యోగులను తగ్గించి 90% పనులు ప్రైవేట్ కార్మికులకు అప్పగిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. 4 మైళ్ళ విషయంలో ఎక్కడికంటే అక్కడ భారతీయ జనతా పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. మీరు వస్తారని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. నేను మొన్న హిందీ ఎగ్జామ్ జరుగుతున్న రోజు నేను వేరే ఒక మీటింగ్లో ఉండి నేను ఫోన్ బంద్ పెట్టుకున్నా. నా ఫోన్కి ఎవరో వాట్సాప్ చేసిందని, హిందీ పేపర్ వాట్సాప్ చేసిందని చెప్పి మాట్లాడింది. నేనన్నా అది తీసి చూసిన, అసలు నాకు తీరాలి కాబట్టి వేరే వాళ్ళకి చూసిన, ఏం వచ్చిందంటే వచ్చింది కానీ సార్ మీరు చూడరు కాబట్టి నా చేత ఇట్లా ఉండిపోయింది. నేను మళ్ళీ అంటున్నా, అంటే ఎవరో ఒక వ్యక్తి నాకు ఒక వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్ అనేది నేను చూడకపోయినప్పటికి కూడా చూస్తే నీకు తెలుస్తుందా, ఇంటికి నీకు వస్తుంది కదా. అయినప్పటికీ కూడా నన్ను కూడా ఈటల రాజేందర్ గారు కూడా ఏదో దీనికి సంబంధం ఉందని చెప్పి నాకు ఏదైతే ఈ 92/160 కింద నాకు నోటీస్ ఇచ్చిండ్రు. నాకు చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మీద నమ్మకం ఉంది కాబట్టి, పోలీసు వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని పోతా. అంటే కేవలం మమ్మల్ని హరాస్మెంట్ చేసి, అంటే మీ ఎమ్మెల్యేనే మేము ఇట్లా చేస్తున్నాం బిడ్డ అని చెప్పి మా కార్యకర్తలలో, మా నాయకులలో ఒక భయాన్ని పాదుకొల్పాలనేటువంటి ఒక నీచమైన కుట్రలో భాగమే ఇవాళ మా బండి సంజయ్ గారు అరెస్ట్ కావచ్చు, నాకు నోటీసులు ఇచ్చి కావచ్చు. ఈ నోటీసులకి, ఈ జైళ్లకు, ఈ కేసులకు భయపడడం కాదు, అది స్పష్టంగా తెలవాలి. మాలాంటి ప్రేమకు బండి అయితే కావచ్చు, కానీ దబాయిస్తా అంటే ఒకటి దబాయిస్తే 10 దబాయించేటువంటి శక్తులు మేము. ఈ జైలు కొత్త కాదు, మా కేసుకు 100 కేసులు ఉన్నాయి మా మీద. మేము 14 సంవత్సరాల పాటు ఆయన దగ్గర పనిచేసినప్పుడు మా బతుకంతా రోడ్ల మీద, మా బతుకంతా ధర్నాలలో, మా బతుకంతా పోలీస్ స్టేషన్లలో, మా బతుకంతా జైళ్ళలో కలిసింది కాబట్టి ఇవి మంచిది కాదు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ నాలాంటికి సంబంధం లేకపోయినప్పటికి కూడా మాకు నోటీస్ ఇవ్వడం అది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అయినా వ్యవస్థల మీద నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి తప్పకుండా మేము హాజరవుతామని చెప్పినాం. కానీ కేసీఆర్ గారికి పోయేకాలం వచ్చింది కాబట్టి, కేసీఆర్ గారు పోయేకాలం వచ్చింది. పోలీసులను నమ్ముకున్నవాడు బాగుపడు, గుర్తుపెట్టుకో. దుర్మార్గాలను, దౌర్జన్యం నమ్ముకున్న బాగుపడు. ఆరిపోయే ముందు దీపం ఎట్లయితే వెలుగుతుందో, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆరిపోయే ముందు, ప్రజాక్షేత్రంలో ఓడిపోయే ముందు ఇవాళ నేను ముఖ్యమంత్రిని, నా చేతుల వ్యవస్థని అని చెప్పి బుకాయించే, దబాయించే, దౌర్జన్యం చేసే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తాటాకు చప్పలకు భయపడడం కాదు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మాత్రం శిక్ష తప్పదు. ఈటల రాజేందర్ అంటాడు చిన్న వ్యక్తే కావచ్చు, కానీ ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం. ఇలా నాలుగు జరుగుతున్న దాడి రేపు మామూలు సామాన్య ప్రజలకు జరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు మాత్రమే నిజమైన న్యాయ నిర్ణేతలు,